హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను రాంబాబు టూరిస్ట్, ఒక ఆప్టింగ్ డ్రైవరు. భోగాపురం నుండి శ్రీశైలం వెళ్తున్నాము. ఆ, ఇదంతా శ్రీశైలం ఊరు మాట. శ్రీశైలం ఊరు తోరణాలు అంటారు. ఇక్కడ రైట్ సైడ్ కనబడుతున్నది తోరణాలు. లెఫ్ట్ సైడ్ తిరిగితే తిన్నగా వెళ్తే మహానంది ఆలయంకి వెళ్తాము. ఇది రైట్ సైడ్ తిరిగితే శ్రీశైలం కొండపైకి వెళ్ళే రూట్ మాట ఇది. ఒకటి వచ్చే రూటు, ఒకటి వెళ్ళే రూటు. ఇక్కడ మనం అలా స్ట్రైట్గా ఆర్చ్ నుండి లోనకి వెళ్తున్నాము. ఎందుకంటే తోరణాలు అనేది ఒక పల్లెటూరు. అది శ్రీశైలం కొండ కింద ఉండే విలేజ్ అన్నమాట. ఈ చుట్టుపక్కల ఊర్లన్నిటికి తోరణాలు అన్నది పెద్ద సిటీ. ఎందుకంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ నుండి శ్రీశైలం కొండపైకి వెళ్ళే దారి ఇది. చాలా అద్భుతంగా ఉంది. శ్రీశైలం యాత్ర ప్రయాణం గొప్ప వింతగా ఉంటుంది. ఎందుకంటే వెళ్ళే రూట్లో చాలా వరకు ఘాటి ఉంటుంది. 50 కిలోమీటర్ల పైన ఘాటి ఉంటుంది. ఈ చుట్టుపక్కల అనేక షాప్స్ ఉంటాయి, అనేక రెస్టారెంట్స్, అలాగే లాడ్జెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నుండి శ్రీశైలం కొండ ఫారెస్ట్ ఏరియా స్టార్టింగు. ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతున్నది రామాలయం ఉంటుంది. ఇక్కడ నైట్ టైం వస్తే ఈ ఆలయంలో పడుకోవచ్చు. ఎందుకంటే నైట్ అయిన తర్వాత కొండపైకి ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు వెహికల్ ఆపేస్తారు. ఇక్కడ నుండి వెహికల్ కొంత టైంలోనే పంపిస్తారు. 8:39 లోపు వరకే పంపిస్తారు వెహికల్. ఇక ఫారెస్ట్ వాళ్ళు ఓకే అయిన తర్వాత ₹100 టికెట్ తీసి, ఇది అంతా ఫారెస్ట్, శ్రీశైలం కొండపైకి వెళ్ళే ఫారెస్ట్ రోడ్ మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుండి 51 కిలోమీటర్ వరకు, శ్రీశైలం కొండ వరకు 51 కిలోమీటర్. అంతా ఇటు అటు ఫుల్ ఫారెస్ట్ ఉంటుంది. సింగిల్ రోడ్ కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. డ్రైవర్ ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. ఇక్కడ ఒక పార్క్, ఒక జూ పార్క్ అన్నమాట. లెఫ్ట్ సైడ్ జూ పార్క్ చాలా బాగుంటుంది. చిన్న చిన్న జంతువులు విలాంతంగా సంతోషంగా కూర్చొని పచ్చన తోటలో తిరగడానికి చాలా బాగుంటుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది మొత్తం అడవి మధ్యలో ఇది జూ పార్క్ అనేది ఉంటుంది. పార్కింగ్ రైట్ సైడ్ వెహికల్ పార్క్ చేసి లెఫ్ట్ సైడ్ టికెట్ తీసుకొని లోనికి వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మంచి జీప్ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే చాలా వరకు ప్రయాణం చేసి అలసిపోయారు. నేను సింగిల్గా డ్రైవ్ చేసుకుంటూ ఆనందంగా చూస్తూ వెళ్తున్నాను. ఇక్కడ రైట్ సైడ్ తిరిగితే శ్రీశైలం డ్యామ్. నెక్స్ట్ అదే రూట్లో హైదరాబాద్ వెళ్తాము. ఇక్కడ నుండి హైదరాబాద్ 200 కిలోమీటర్ దూరంలో ఉన్నది. స్ట్రైట్కి వెళ్తే శ్రీశైలం వెళ్తాము. అక్కడ రైట్ తిరిగితే హైదరాబాద్ రూట్. మనము డ్యామ్ చూడడానికి వెళ్తున్నాము. మీరందరూ చూడండి, డ్యాము చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుండి 9 కిలోమీటర్ల దూరంలో డ్యామ్ ఉంటుంది. చూడండి, హైదరాబాద్ 210 కిలోమీటర్లు. ఈ విధంగా బోర్డు ఉంది. ఇది శ్రీశైలం డ్యామ్. మేము వెళ్ళేటప్పుడు ఎన్నోసార్లు వెళ్ళాను, కానీ ఈ టైం వెళ్తేప్పుడు వాటర్ అసలు గేట్లు ఇప్పలేదు. చాలా వరకు జనాలు ఎంతో ఆశతో వస్తారు. కానీ ఇటు సైడు ఆంధ్ర, ఆ ఏరు అవతల తెలంగాణ. ఎందుకంటే మనది శ్రీశైలం ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు పంచుకున్నారు. ఇక్కడ చాలామంది ఫోటోలు కోసమని వీడియోలు, ఫొటోస్ తీసుకొని చాలా ఆనందంగా ఉంటారు. వైజాగ్ నుండి భోగాపురం నుండి ఈవీ కార్లోనే వచ్చాము. మహీంద్రా వెహికల్. మొత్తం చాలా ఆనందంగా ప్రయాణం జరుగుతున్నది. ఎందుకంటే శ్రీశైలం వెళ్ళాలంటే ట్రైన్ మార్గం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్, సెకండ్ కారు, ఇలాగ వెహికల్స్ మీద వెళ్ళాలి. వీళ్ళందరూ నేను తీసుకొచ్చే ఫ్యామిలీ మెంబర్స్.
ఎందుకంటే వీళ్ళందరూ చాలా ఆనందంగా తీర్థయాత్రలు కంప్లీట్గా సంతోషంగా చేస్తున్నారు. దేవుడు చల్లగా చూడాలని, ఇలాగే ఎన్నో యాత్రలు తిరగాలని ఒక ఆప్టింగ్ డ్రైవరు భక్తులు కోరుకుండే గొప్ప వరము అది అనుకుంటున్నాను. ఎందుకంటే శ్రీశైలం చాలా అద్భుతమైన ఉన్నతమైన ప్లేస్. ఎందుకంటే ఎన్నో కొండల మధ్యన శ్రీశైలం అనే దేవుడు వెలిశాడు. చాలా అద్భుతంగా అక్కడ ఏరియా అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళలేము కాబట్టి కంపల్సరీగా శ్రీశైలం వెళ్ళాలందరూ డ్యాము, అలాగే సాక్షి గణపతి స్వామి. ఇక్కడ శ్రీశైలం వెళ్ళే రూటులో సాక్షి గణపతి అంటే మనం శ్రీశైలం దర్శనం చేసుకున్న ముందు ఇక్కడ సాక్షి గణపతిని దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే మనం శ్రీశైలం వచ్చామని స్వామి సాక్షుడు చెప్తాడు. నాకు పెద్దగా మాట్లాడడం రావట్లేదు. శ్రీశైలం గురించి చెప్పాలంటే చెప్పలేకపోతున్నాను. ఏదో డ్రైవింగ్ చేస్తూ కొంచెం ఇలా వీడియో తీస్తూ కొంచెం నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఒక ఆప్టింగ్ డ్రైవరు ఇంతకంటే చెప్పడానికి ఏమీ ఉండదు. ఒక పక్క డ్రైవింగ్ చూడాలి, ఒక పక్క వీడియో తీయాలి, ఒక పక్క అవన్నీ ఇవ్వాలి కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది. తప్పుగా అనుకోకండి. అంతగా అలాగా ప్రయాణం సాగుతూ ఉన్నది. శ్రీశైలం వెళుతూ వెళుతూ రైట్ సైడు సోమవారం ఇటు అటు కూడా చిన్న చిన్న యాత్రలు ఉంటాయి. ఎందుకంటే శ్రీశైలం కొండపైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఫారెస్ట్ టోల్గేటు ఉంటుంది. ఇక్కడ 100 రూపీస్ కార్కి పే చేసి లోన్కి ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే ఇదంతా శ్రీశైలం నల్లమల అడవులు అంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీశైలం వస్తే ఎన్నో కోట్లు పుణ్యం వస్తుంది. ఎందుకంటే అంత శివుడిది ఎంత వాతావరణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. శ్రీశైలం రావాలంటే ఎంతో అదృష్టం ఉంటే కానీ శ్రీశైలంలో ఒక్కసారి అడుగు పెడితే మన పాపాలన్నీ పోవి స్వామివారు చాలా ఆనందంగా సంతోషంగా బతకాలని కోరుకుంటూ మొక్కుకుంటే పిల్లలు భార్యలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. శ్రీశైలం ఇప్పుడు ఆలయం దగ్గరలోకి వెళ్తున్నాము. వెళ్తూ వెళ్తూ శివుడు పార్వతి అలాగే ఇటు అటు కూడా చాలా విగ్రహాలు పెద్ద పెద్దవి ఉంటాయి. భక్తులు అందరూ ఇక్కడ నుంచొని వీడియోలు ఫోటోలు తీసుకుంటారు. ఈ కారులన్నీ ఉన్నాయి కదా, అక్కడే చాలా పెద్దది మూవీ అని కూడా ఉన్నది. భక్తులందరూ అక్కడ కూడా వెళ్ళి సోమవారం ఆలయం దగ్గరికి బయలుదేరాము. ఇప్పుడు స్ట్రైట్కి వెళ్తే శ్రీశైలం కాంప్లెక్స్ వస్తుంది. రైట్ సైడ్ తిరిగితే రూములు సత్రాలు వస్తుంది. లెఫ్ట్ సైడ్ తిరిగితే అన్నదానం అలాగే ఫ్రీ దర్శనానికి అలాగే గుండులకి అన్నీ ఇదే రూటు వెళ్ళాలి. ఇదంతా శ్రీశైలం చాలా అద్భుతంగా ఏ పక్క వెళ్ళా కొత్తగా ఉంటుంది. కానీ ఎవరొకరు అడిగి తెలుసుకొని వెళ్ళి స్వామివారం దర్శనం చాలా ఆనందంగా చేసుకోవాలని ఎంతోమంది శ్రీశైలం వెళ్తూ డైరెక్ట్గా వెళ్ళిపోకుండా శ్రీశైలం వెళ్ళే రూట్లో డ్యాము అలాగే స్వామివారు పాపాలగంగా ఇలాగ చాలా చిన్న చిన్న యాత్రలు ఉన్నాయి. మేము దర్శనం అయిపోయి ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాము. ఎందుకంటే మొబైలు కారులో వదిలేసి గుడి దగ్గరలోని వీడియో తీయలేక కారులో వదిలేసి ఇప్పుడు స్టార్ట్ అయిపోయి దర్శనం అవి మళ్ళీ కొండ కిందకి ప్రయాణం స్టార్ట్ చేశాము. శ్రీశైలం చాలా అద్భుతంగా దర్శనం అయ్యింది. అలాగే శ్రీశైలం కొండపైన గొప్ప అన్నదానం కూడా ఉంటుంది. భక్తులందరూ అన్నదానం కూడా ప్రసాదం తింటే ఎక్కడ లేని శక్తి మన బాడీకి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. రాంబాబు టూరిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక ఆప్టింగ్ డ్రైవరు ఇండియా ఎనీ ప్లేస్ ఎక్కడికైనా వస్తాడు. థ్యాంక్ యూ.